హ్మ్. మీ గవర్నమెంట్ జాబ్‌లే కదమ్మా? కాదమ్మా. కాదా? గవర్నమెంట్ జాబ్ అయితే 30,000 జీతం వస్తది. ఎంత? గవర్నమెంట్ జాబ్ అయితే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్‌లో మొత్తం పీకేసిండు సార్ వచ్చి, కేసీఆర్ సార్ వచ్చి. సెంట్రల్ గవర్నమెంట్‌లో. ఆళ్ళకి 60, 70,000 జీతం వాళ్ళకు. మాకు 7,000 నుంచి ఇప్పుడు 15,000 దాకా చేసిండు. కేసీఆర్ సారే. 15,000 మీకు జీతం? కేసీఆర్ సారే ఏసిండు గంతవరకు. ఇప్పుడు ఇక రేవంత్ రెడ్డిది అయితే సప్పులు లేదు. 15,000 జీహెచ్ఎంసీ? అవమ్మా ఈఎస్ఐ, పిఎఫ్ అంతా కట్టాయి. అంతా కట్టే 15,000. 15,000 అది కంటిన్యూగా చేస్తే. ఇక కంటిన్యూ చేయకపోతే ఇంటికాడ 10 రోజులు పండగో ఇక మళ్ళీ ఇల్లు కిరాయికి దిక్కుండది. మళ్ళీ అప్పులు చేసుకోవాలి, మళ్ళీ అప్పులు తెచ్చుకోవాలి, మళ్ళీ ఇక్కడ కట్టుకోవాలి. ఎలా ఉంటుంది? ఆదివారం సెలవులు ఉంటాయా మీకు? నాకు సోమవారం సెలవు ఉంటుంది మేడం. సోమవారం సెలవు ఉంటుంది. ఇంట్లో 21 మనిషికి లీడర్ నేను. 3 గ్రూపులు ఉంటాయి మాకు. 3 గ్రూపులలో ఒక్కదానికి ఫస్ట్ లీడర్ను. అర్థమైంది. గ్రూప్ లీడర్ మీరు. గ్రూప్ లీడర్ను కాబట్టి ఎదురు ఏం మాట్లాడరు. సూపర్ కూడా చాలా మంచిగా, మాకు వచ్చిన సూపర్ కూడా మంచిగా. ఎందుకంటే ఇంత కష్టపడుతున్నాం కదా, ఇప్పుడు కొడుకులు బిడ్డలు ఎవరు చూడరమ్మా. నేను సార్ కూడా చెప్పిన, సార్ దయచేసి నాకు ఏమన్నా గూడు చూపెట్టండి అని టీవీ 9లో కూడా ఇంకో వేరే టీవీలలో కూడా చెప్పేసిన. వాళ్ళేం పట్టించుకోలేదు. చూద్దాం ఇప్పుడు సార్ వస్తే ఎలక్ట్రిక్ రిస్క్ ఇస్తే మరి ఇస్తలేరు వాళ్ళు సార్ దగ్గర. ఇవ్వట్లేదు. ఇప్పుడు మామూలుగా ఎండాకాలం ఎండలు ఎక్కువ, వర్షాకాలం ఎండలైనా పర్లేదు ఓకే, కానీ వర్షాకాలం వర్షం పడుతూ ఉంటది కదా, అప్పుడు కూడా మీరు వెళ్ళాల్సి ఉంటుంది. కోట్లు ఇస్తుండవు, కోట్లు సంవత్సరం సబ్బులు ఇస్తాడు. ఈయన వచ్చి నుంచి ఇస్తుండే ఇవన్నీ బ్లౌజులు. ఆయన ఏం లేదు, ఇంకా రాలేదు. కేసీఆర్ సార్ది. కేసీఆర్ సార్ ఆయన వచ్చారు. టవాలా, సబ్బులు ఇవన్నీ ఈయన వచ్చి నుంచి బూట్ల కాడికెళ్ళి ఇస్తున్నాడులే. కాకపోతే వర్షం కూడా ఊడవాలి. వర్షంలో ఊడడం ఊడబాలే ఖచ్చితం. అది మా పై మీద సాలరు. అంటే కేసీఆర్ సార్ పెట్టి చెప్పడం కాదు, మాకు తెలుసు. ఎందుకంటే కొద్దిగా వర్షం తగ్గినాక కాయిదాలు ఊడవాలి. వర్షం కొంతమంది ఏం చేస్తారంటే మొండి వాళ్ళు సూపర్వైజర్లు, వేరే వాళ్ళు మా సూపర్వైజర్లా కాదు, మొండి వాళ్ళు ఏం చేస్తారంటే వర్షం కూడా ఊడవండి, సావండి ఇట్లా. ఏదో మా సూపర్వైజర్ మంచివాడే సలీం ఖాన్, మంచివాడు. కానీ ఇప్పుడైతే దయచేసి ఎవరన్నా వస్తే పర్మిట్ ఇస్తే ఇంత ఇల్లు ఇస్తే బాగుండదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు జీహెచ్ఎంసీలో? మేమా, నాకు 16 ఏళ్ళ వయసు. అంటే ఇంక అక్కడికి వెళ్ళి మా బాబుకి ఇప్పుడు సరే దగ్గర 20 ఏళ్ళ పైన నుంచే. 30 ఏళ్ళు ఉన్నామ్మా కదా, 20 ఏళ్ళ పైన నుంచి ఉన్నారు. దగ్గర 30 సంవత్సరాలు. అయినా పర్మనెంట్ ఎందుకు అవ్వలేదు? ఇప్పుడు నా దగ్గర మొన్న చూసినాను, వాళ్ళంతా మొన్న వచ్చిన నాయనకెక్కిన వాళ్ళంతా అంట, ఒక్కదాన్ని నేను పాతదాన్ని. అదే మరి మీరు ఎందుకు పర్మనెంట్ అవ్వకపోవడానికి కారణం ఏంటి? వీళ్ళే కదమ్మా, మధ్య మధ్యలో వీళ్ళు మారి మళ్ళీ పర్మనెంట్ చేయకపోయి వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చేస్తారు. ఏం చేస్తారు మరి? ఎప్పుడు మీరు అడగడం జరగలేదా? అంటే వర్క్ కూడా బంద్ చేసిన రోజులు ఉన్నాయి, వర్కులు బంద్ చేసి కూర్చున్న రోజులు కూడా ఉన్నాయి. లేకపోతే తీసేస్తామంటారు, డ్యూటీలు తీసేస్తామంటారు. డ్యూటీలు ఏం తీస్తారు మీరు పెట్టించారా? నేను గొడవ, మీరు పెట్టేయలేరు కదా, పెట్టించండి. ఆయన నువ్వు నువ్వు ఎట్లా వీకేస్తామని నేను పెట్టుకుంటున్నాను ఇప్పుడు గొడవ. కొంతమంది 3-4 లక్షలు కట్టి డ్యూటీలు ఎక్కారమ్మా. ముందే 3-4 లక్షలు కట్టి. ఈ గవర్నమెంట్ కూడా కాదు, నల్లజీరో వాళ్ళు మెయిన్ రోడ్లకు ఉన్న చూడు, అది ఇది ఒక్కటి ఏమనుకోకు. మాది వాళ్ళ అక్కి డ్యూటీ మున్సిపాలిటీలో చేసేది, మాది వాళ్ళ హక్కు, లంబడోళ్ళ హక్కు ఈ డ్యూటీ వరకు అయితే ఇప్పుడు ఇట్లా ఏమైందంటే ఇంకా కులం మతం లేదు. కులం మతం లేకుండా ఏం చేస్తున్నారంటే కొన్ని డబ్బులు లంచం తింటుండ్రు, పబ్లిక్ని ఎక్కించుకుంటారు. ఇప్పుడు వాళ్ళు వచ్చుట్లు ఏం చేస్తున్నారంటే మా పాత వాళ్ళని వద్దని చెప్పేస్తారు. అది ప్రాబ్లం. అప్పట్లో ఎవరు పట్టించుకోలేరు మమ్మల్ని. పబ్లిక్ లేక గుంజుకపోయి పెట్టిన డ్యూటీలా. అప్పట్లో జాడగొట్టడానికి ఎవరు లేరు, కొట్టగా లేకందుకు గంప చేతలో పట్టుకొని ఎట్లయితే ఏముందని గుంజుకపోయి పెట్టిరు అప్పుడు డ్యూటీలు. అప్పుడు చీ అన్నారు అందరూ, నేను డ్యూటీ చేస్తుంటే కూడా చీ గలీజ్ అన్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ళే ఇప్పుడు ఉన్న వాళ్ళే డబ్బులు కట్టెక్కుతారు కదా డ్యూటీలు. అప్పుడు ఉట్టిగా ఎక్కినాం డ్యూటీలు. నేను రానగానే గుంజుకపోయి పెట్టిండు మా ఆయన డ్యూటీకి. రేపు పొద్దున బత్తవే నేను ఉంటానో పోతాను అన్నట్టు నన్ను ఆ డ్యూటీలు ఇరికిచ్చాడు. నాకు ఎక్కాలనుకుంటే రూల్స్ లేకుండా అప్పట్లో ఏదో మా అదృష్టం బాగాలేదు ఎక్కినాం. కరోనా టైంలో కూడా మీకు డబుల్ సాలరీస్ ఇచ్చారంట కదా? ఇచ్చిండ్రమ్మా. 2 నెలలు వేసిండు, 7,500 వేసిండు. మళ్ళీ కట్ చేసిండు అని అంటారు కానీ దేవుని తెలవాలి. ఎంత వచ్చేది కూడా ఇక వచ్చిన పైసలు కాడ ఏమో చదువుకోలేం కదా, చదువుకుంటే ఎంత వచ్చింది ఏం కథ మేము చూసుకుంటాం. చదువులేని బతికెట్లుంటుంది? తెలియదు ఏముందమ్మా నీకు.
ఇది అది మళ్ళీ కట్ చేసి అంటారు వాళ్ళు, కానీ కట్ చేసిందో కట్ చేసి దేవుని తెలియాలి. అట్లనే వేస్తే అయిపోతుంది జీతాలన్నీ. 7,000 వేస్తే ఇది కలిపి ఒక 25,000 దాకా చాలా వచ్చేది. మరి ఇంకా మామూలుగా కరోనా టైంలో అప్పుడు మొత్తం అంతా జిహెచ్ఎంసీ వర్కర్స్, పోలీసులు, డాక్టర్లు మేము ముగ్గురమే చేసినామమ్మా. మీరు ముగ్గురే చేశారు కదా. ఆ టైంలో కూడా మీరు ఎప్పుడు కరోనా అయిపోయిన తర్వాత ఎప్పుడు గొడవ చేయడం కానీ ఇలాంటివి ఏం చేయలేము. అంటే పర్మనెంట్ చేయండి ఇంత హెల్ప్ చేసినాము. చేస్తా ఈసారి గెలిస్తే చేస్తానంటే కేసీఆర్ సార్ ఈసారి వస్తే చేస్తున్నాడు. నేనన్నా పాత లిస్ట్ తీసి సార్, పాత లిస్ట్ తీసి పాత వాళ్ళకి చెయ్యు, కొత్త వాళ్ళకి వద్దు. ఎందుకంటే డబ్బులు కట్టెక్కిరు కదా చాలామంది. మా కడుపు మీద కొడుతుర్రు కదా వాళ్ళు. మా కడుపు మీద కొట్టకుండా వాళ్ళకు ఇంకా చాలా సంబంధించి కాదు పర్మనెంట్ చేయమంటున్నాం అంతే. ఇప్పుడు డబ్బులు కట్టి వచ్చిన వాళ్ళే పర్మనెంట్ జాబ్లేనా? ఏం కాదు, 13,000 జీతం. ఇప్పుడు నల్లజిల్లాలో మెయిన్ రోడ్లో మీరు చూస్తలేరా, వాళ్ళు కొత్త ఎక్కిన వాళ్ళంతా. మేము ఇప్పుడు మా డ్రెస్సులునే చూడు, మేమంతా పాత వాళ్ళం. ఇట్లా జీవ వట్టి ఇప్పుడు లిస్ట్ ఉంటుంది కదమ్మా, లిస్ట్ ప్రకారం తీయమంటాను నేను. ఎట్లా ఎక్కిరో అట్లా గుంజు. అప్పుడు మేము ఫస్ట్ డ్యూటీ ఎక్కినప్పుడు పిఎఫ్ నా బిడ్డగారు రాపించిన పాపకు, నా కూతురికి. అప్పుడు ఎక్కిన వాళ్ళం మేము, ఫస్ట్ ఎక్కిన వాళ్ళం. ఇప్పుడు ఎక్కిన వాళ్ళకి ఏం లేదు అవి రూల్స్లు. అయితే అప్పట్లో పబ్లిక్ దొరకక మమ్మల్ని దొరకట్టి డ్యూటీలో పెట్టించారు. అది మా తప్పు కాదు, నా కులం తప్పు కాదు. అయితే అప్పుడు మనసులు లేనందుకు నన్ను తీసుకోరు. అయితే డ్యూటీ నా కొడుకు, నా కొడుకు పిఎఫ్ ఏమో కూతురికి, డ్యూటీ ఏమో కొడుకు, నా కొడుకు కానీ రాపించింది. మేము ఎక్కినప్పుడు కొత్తలా, నేను నాది 16 వయసులో నాకు తెలియదు. అమ్మ నేను అనేది మా బస్తేనండి సూపర్వైజర్ జవాన్. ఆ జవాన్ ఆయన ఉండి ఈ పిల్ల హీరోయిన్ లేకుంది, పొల్లేం పనిచేస్తుంది అని చెప్పేసి అందులో తీసుకపోయి ఈ డ్యూటీలో పెట్టినమ్మా. ఇక ఎట్లనో అట్లా ఇక్కడ దాకా జరుపుకుంటూ వచ్చిన. ఎప్పుడైనా దయచేసి ఇల్లు ఇచ్చి నాకు కూడా నాకు ఇస్తే అయిపోతుంది. ఇదొకటి మాడిబిడ్డలు కూడా ఇల్లు గుంజుకొని నన్ను పరిచయం చేస్తారు. ఎవరు? మాడిబిడ్డలు. పెళ్ళిళ్ళు కాలేదు, మ్యారేజ్ కాలేదు, 70 గజాల ఇల్లు ఉంటుంది. ఏం చేయాలో ఎక్కడ అర్థం కాక ఇక ఈ డ్యూటీ మీద చచ్చాడు, ఇంటికి అడపండి అయిపోయింది. మీ ఆడబిడ్డలు మీరు అంటే మీ పర్సనల్ ప్రాబ్లం కాబట్టి. పర్సనల్ ఏం లేదు, వాళ్ళ పెళ్ళిళ్ళు కాలేవు, మ్యారేజ్లు కాలేవు. మరి అయినా మీ ఆయనే లేరు కదా, మీ ఆడబిడ్డల బాధ్యత కూడా మీరే చూసుకుంటారు. ఏం చూస్తుంది మా అత్త సెంట్రల్ గవర్నమెంట్ జాబు. అవునా? టీవీ కావాలరా రామంతాపూర్ 30 లక్షలు వచ్చినాయి, తీసుకురాలి. నాకు రూపాయి వేయలేరు వాళ్ళకి. నాకేళ్ళు నా బిడ్డ పెళ్లి కూడా రూపాయి పెట్టలేరు వాళ్ళు. వాళ్ళేమో తీసేసుకోరు. ఇప్పుడు ఆ కొడుకు కూడా అక్కుంటాయి కదమ్మా. అంతే కదా. నా కొడుకు రూపాయి కూడా వెళ్ళారు. మా ఆడబిడ్డలో తీసుకోరు. లవ్ ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతోంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతీ ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతీ పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.